రా నారాయణ రా. అన్ని మనుషులు ఆకాశం నుండి వచ్చినవారే. ఆకాశమే అందరి ఆదితండ్రి, తల్లి. వారి పేరు రామ్ నారాయణ రామ్. వారు మనుషులతో మాట్లాడతారు, వారి మాటలను వింటారు, అర్థం చేసుకుంటారు. మీరు తెలుసుకోవలసిందేమిటంటే ఈశ్వర్, భగవాన్, ఖుదా, అల్లా వీరంతా ఒక్కరే. వారి పేరు రామ్ నారాయణ రామ్. మతం ఎప్పుడూ ఎవరికీ విభజన చేయదు, అందరి మతాల వారిని కలుపుతుంది. భూమిపై మతాలు వేర్వేరుగా లేవు, అవి ఒక్కటే. దాని పేరు ప్రకృతి. ప్రకృతి భూమిపై నివసించే ప్రతి మనిషికి సమాన హక్కును ఇస్తుంది. ఏ మత సంబంధిత వ్యక్తుల మధ్య తక్కువ ఎక్కువ తేడా చేయదు. అందుకే మీరు మతం లేదా కులాన్ని అర్థం చేసుకోవడంలో కాకుండా ప్రకృతిని అర్థం చేసుకోవాలి. మనుషుల ప్రవర్తనే భేదాలను సృష్టిస్తుంది మరియు వారిని ఒకరినొకరు వేరుగా చేస్తుంది. అందుకే మనం ఆకాశం మరియు ప్రకృతి నుండి ఏకంగా జీవించడం నేర్చుకోవాలి. సూర్యుడు కూడా ఏ మతం లేదా కులానికి వ్యత్యాసం చేయడు. ఆయన తన కాంతిని భూమిపై ప్రతి మనిషికి సమానంగా ప్రసరింపచేస్తాడు. సూర్యుడు ఎప్పుడూ నేను ఈ కులానికే కాంతిని ఇస్తాను, ఈ మతానికి ఇవ్వను అని చెప్పడు. ఆకాశం కూడా ఎప్పుడూ నేను ఎవరికీ జీవం అందించను అని చెప్పదు. గ్రహాలు, నక్షత్రాలు కూడా మేము మా శక్తిని అందించము అని చెప్పవు. కానీ మనుషులే ఇటువంటి విభేదాలను వ్యాపింపజేస్తారు. మనమందరం సూర్యుడు, ఆకాశం, అన్ని గ్రహనక్షత్రాలను మా ఆదర్శంగా తీసుకోవాలి, వాళ్లలాగే ప్రవర్తించాలి. తద్వారా భూమిపై నివసించే ప్రతి మనిషికి ప్రేమ లభించాలి మరియు అందరిలో ఏకత్వ భావన ఏర్పడాలి.